ఆఫ్టర్ బాహుబలి తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో ఓటీటీ హవా నడిచింది. వన్స్ ఆ కోవిడ్ అనే మహమ్మారి నుంచి బయటపడ్డాక ఎలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ హీరోస్ కలెక్షన్స్ వైజ్ టాప్ లో ఉన్నారు, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రభాస్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బాహుబలి అనే సినిమా కోసం తన 5 years టైం పెట్టి రాజమౌళి గారితో రక్తం చిందించారు. సో ఫస్ట్ సాలార్ వచ్చేసి మోస్ట్లీ 650 crores కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కల్కి వచ్చింది. కల్కి నిజం చెప్తున్నా, నేను నాగశ్విన్ గారి వర్క్ కి ఫిదా అయిపోయాయి. ఇంకా రాజాసాబ్ రాజేశ్యామ్ ఏమయ్యాయో మనకు తెలిసిందే. కొంచెం రాజేశ్యామ్ బెటర్, కొంచెం ఆ లవ్ స్టోరీ సాంగ్స్ చాలా బాగుంటాయి. కానీ రాజాసాబ్ ఆదిపురుషు మాత్రం ఆ డైరెక్టర్ మన మీద రివెంజ్ పెట్టుకొని తీసినట్లు ఉంటుంది. అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే, అసలు రాజమౌళి గారితో ఒక్క సినిమా కూడా చేయకుండానే పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేశారు. పుష్ప అని కాదు, అలా వైకుంఠపురం ఒక బెస్ట్ మూవీ. ఆ సినిమాకి త్రివిక్రమ్ గారి వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 260 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇంకా పుష్ప సిరీస్ 2000 crores కలెక్ట్ చేసింది. ఇంకా రామ్ చరణ్ గారు కలెక్షన్స్ వైజ్ ఆల్మోస్ట్ 30-50 crores కలెక్ట్ చేశారు. ఆచార్య గేమ్ చేంజర్ 270 crores కలెక్ట్ చేస్తే RRR 1100 crores కలెక్ట్ చేసింది. అది రాజమౌళి గారి మార్క్ అవుతుంది. బట్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆ సినిమాలో. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, RRR మూవీతో 1100 crores కలెక్ట్ చేస్తే దేవరా 450 to 500 crores కలెక్ట్ చేసింది. వాటర్ మూవీ 350 to 380 crores కలెక్షన్ వరకు లాగింది. ఇంకా టాప్ 4 యాక్టర్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారిని అయితే యాడ్ చేయలేదు. ఆ హైయెస్ట్ అయితే అల్లు అర్జున్ గారికి ఉంది. సీక్వెల్ పుష్ప 2 ఉండటం వల్ల దాని తర్వాత ఎన్టీఆర్ గారు సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నారు. బట్ ప్రభాస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ప్రభాస్ గారికి మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది థర్డ్ ప్లేస్ లో ఉన్న. ఈజీగా ఈ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారు. ప్రభాస్ స్టామినా అలాంటిది మరి. సో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్.